హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ టు జెడ్ ముచ్చట్లు అండ్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మీకు దారిమట్టం చూపిద్దాం అనుకుంటున్నాను. ప్లేస్కి ఎలా వెళ్ళాలంటే నర్సీపట్నం నుంచి గోల్కొండకు 15 కిలోమీటర్లు, అక్కడి నుంచి దారిమట్టానికి 6 కిలోమీటర్లు. ఎంత దూరం వెళ్ళి కానీ దగ్గరికి వెళ్తే బెటర్ కదా. మొత్తానికి మా మేనల్లుడితో కలిసి అయితే మేము దారిమట్టం అయితే వచ్చేసాను. ఇప్పుడు శివరాత్రి టైం అయితే కాదు, కానీ చాలామంది జనాలు అయితే మాత్రం ఎక్కువ మంది వస్తుంటారు ఎప్పుడు కూడా ఇక్కడ. ఇదిగోండి మన సిఎంఆర్ షాపింగ్ మాల్ వారి ఫ్లెక్సీ. ఇక్కడ చూడండి, ధ్వజస్తంభం చాలా పొడవుగా ఉంటుంది. దేవుని అయితే మొక్కుకొని దర్శించుకొని పైకి వెళ్దామని చెప్పేసి అలా అనుకుంటున్నాం. స్టార్ట్ అవుతున్నాం కాసేపట్లో. స్టార్టింగ్లో అయితే మెట్లా ఉన్నాయి, తర్వాత పైకి వెళ్ళే కొలితే రాళ్ళు పడుకులు చాలా పెద్దగా ఉంటాయి. అక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. రాళ్ళ పైన మనం చెప్పులు వేసుకొని వెళ్ళాలి. కాలు జారినా చేసినా చాలా ప్రాబ్లం, చాలా ఇబ్బంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ చెట్టు పైన చూడండి కోతి ఉంది. ఇక్కడ కోతులు ఎక్కువగా ఉంటాయి. మనం తినే కానీ పట్టుకెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా పట్టుకెళ్ళాలి. వాటి కానీ కనిపించండి లాగేసుకుంటాయి. ఇక్కడైతే చూడండి చిన్నపిల్లలు ఇక్కడ చెంగుతో నాటి ఇలా చేపల్లో ఈడ్చుకుంటూ పడుతున్నారు. తర్వాత పిల్లలు అయితే ఇలా పట్టుకుని ఇలా జారుతున్నారు. కానీ చాలా జాగ్రత్తగా జారాలి. ఏమాత్రం తేడా వచ్చిందంటే మరి ఇంకంతే. మరి ఇక్కడ వాటర్ మాత్రం చాలా పైనుంచి చాలా ఎక్కువ దూరం అయితే మాత్రం ఫ్లో అవుతుంది. చాలా బాగుంది చూడడానికి అయితే మాత్రం. ఇక్కడ కనిపించే ఈ ప్లేస్ కూడా మనకు వాటర్లో మొలవడానికి ఉండడానికి చాలా బాగుంటుంది. పైనుంచి చాలా బాగా ఫ్లో వస్తుంది వాటర్. నెక్స్ట్ ఈ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. వ్యూ కూడా బాగుంటుంది. మనం స్నానం చేయడానికి కూడా చాలా బాగుంటుంది. అక్కడ నీటి కింద ఉండి తడుచుకుంటూ స్నానం చేసేటప్పుడు అయితే మనకి ఇంకా బయటకు అయితే రాబోద్ది లేదు. మరి చాలాసేపు అయితే మాత్రం అలా ఉండిపోయాం. చాలా హ్యాపీగా అనిపించింది, చాలా చల్లగా. ఇంకేంది మరి ఆలస్యం. లొకేషన్ బాగుంది కదా, మంచి ఫోటోలు తీసుకుందని అయితే మరి ఫోటోలు అయితే మాత్రం తీసుకున్నాం. చాలా క్లారిటీగా చాలా బాగా వచ్చాయి మరి ఫోటోలు అయితే మాత్రం మంచి క్వాలిటీగా. ఇలా మళ్ళీ ఆ పైనుంచి కింద దిగేటప్పుడు మరి స్విమ్మింగ్లో చిన్నది కనిపించింది. ఇక్కడ మళ్ళీ స్విమ్మింగ్ అయితే కాసేపు చేసాం, చాలా బాగా అనిపించింది. ఇంకా పైకి రాళ్ళు రప్పలు అన్నీ ఎక్కుకుంటూ వస్తుంటే మరి బాహుబలి సినిమాలో తీవ్ర ఆ పాట అయితే గుర్తుకొచ్చింది. మరి చాలా కష్టపడైతే ఎక్కాను నేను ఎక్కిన నాకంట మా మేనల్లుడు కెమెరా తీసినోడైతే చాలా కష్టపడ్డాడు. మరి వరకు మీరు ఆ ప్లేస్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.